కర్నూలులో ముస్లిం సోదరులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందును తాము బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్రం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లుపై తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందును బైకాట్ చేస్తూ ముస్లిం మైనార్టీ సంఘాలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈ యొక్క ఇఫ్తార్ విందును మీరు బైకాట్ చేస్తున్నారంట? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము వక్ఫ్ బిల్ సవరణ కోసము చాలా ఎటు తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ వక్ఫ్ సవరణ బిల్లు వల్ల ముస్లింలకు చాలా తీవ్రమైన ప్రమాదం కలిగి ఉంది. ఇప్పుడే అన్ని చట్టాలతో అంతా దిగ్బంధనం చేసినా కానీ వక్ఫ్ ఆస్తులంతా కబ్జా అవుతున్నాయి, వాస్తవమే. కానీ ఇది ఓపెన్గా ఇప్పుడు చట్టం మారుతుందంటే దానికి పూర్తి లూప్ హోల్స్ మొత్తము బయట పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వము ఈ వక్ఫ్ భూములు కబ్జా చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా వాళ్ళ అనునయులకు తర్వాత మిత్రులకు వాళ్ళందరికీ కూడా ఈ వక్ఫ్ ఆస్తులు ఇది చేయాలని చెప్పి ధారాదత్తం చేయడానికే ప్రయత్నం చేస్తుంది. మేము దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుంది, మైనార్టీ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. అందులో భాగంగా ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేస్తున్నారు. ఆ చట్ట సవరణ కేంద్రం తీసుకొస్తే మన చంద్రబాబు నాయుడు గారు ముందుండే రకంగా దాన్ని పాస్ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తాను. ఆవాస్ కమిటీగా ఈ చట్టాన్ని మీరు సవరణ చేయకూడదని ఎట్లయితే కేరళలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ రకంగా చేశారు, ఈడ కూడా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ యొక్క సిచ్యువేషన్ని ఏ విధంగా మీరు మీ యొక్క నిరసన తెలియజేయాలనుకుంటున్నారు? మేము ప్రజా సంఘాలుగా అన్ని ప్రాంతాల్లో ముస్లిమ్స్ మైనార్టీలో ఉన్న అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రజా సంఘాలకు మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఇఫ్తియార్ ఇందు మన కర్నూలు నగరంలో ఇస్తున్నారు. ఆ కర్నూలు నగరంలో అందరూ ఇఫ్తియార్ ఇందుకు పోకూడదనేది బయగట్ చేయాలని మేము ఈ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం, ఆ బిల్లును కూడా పాస్ అయ్యే విధంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడంపై ముస్లిం మైనార్టీలంతా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తమ నిరసన ద్వారా ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందును బైకాట్ చేస్తున్నాం. అంతేకాకుండా రాను రోజుల్లో ఈ యొక్క బిల్లులపై చాలా స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్న తమ మాటని గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క బిల్లుని తీసివేయాలంటూ ముస్లిం మైనార్టీలంతా కోరుతున్న పరిస్థితి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ముస్లిం మైనార్టీలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.